ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఇక్కడ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేల బృందం కనుక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ రైతు గోస బీజేపీ భరోసా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎంపీలు ఎమ్మెల్యేల బృందం కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ మొత్తం రైతులని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి రఘునందన్ రావు గారు అంటున్నారు. సార్, ఇప్పటి వరకు మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి? ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 45 రోజుల నుండి ఇక్కడ ఐకేపీ సెంటర్లకే పరిమితమయ్యి అని చెప్పారు. 6 గాలలో ఉన్నటువంటి శ్రమ అంతా వర్షాలు వస్తే నీటి పాలయ్యేటువంటి ఒక బాధను మాత్రం వెళ్ళగక్కుతున్నారు. ఆవేదన కూడా వాళ్ళలో కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు పట్టించుకునేటువంటి నాదులు లేదన్నటువంటి విషయాలు మాత్రం స్పష్టమవుతుంది. మీరు ఏం గమనించారు? వారికి ఏం భరోసా ఇవ్వబోతున్నారు? బేసికల్గా గమనించిందంతా మాకంటే ముందు మీరు కూడా గమనించిండ్రు. దాదాపు 45 రోజుల నుంచి రైతన్నలు వడ్లు తీసుకొని మార్కెట్కి వచ్చి కొన్ని జాగాలలో శుతి లేదని, కొన్ని జాగాలలో గన్నీ బ్యాగులు లేవని, కొన్ని దగ్గరలలో లారీలు లేవంటే ఆఖరికి వాళ్ళే సొంత ట్రాక్టర్లు పెట్టుకోరు. అన్లోడ్ చేసేందుకు 3-4 రోజులు వెయిట్ చేయమంటే కూడా రైతులు వెయిట్ చేస్తారు. దుర్మార్గం ఏంటంటే 41 కిలోల 600 గ్రాములు జోకించుకొని ఇక్కడనే ట్రక్ షీట్ ఇవ్వాల్సినటువంటి సెంటర్లలో కొనుగోలు చేస్తున్న అధికారులు మిల్లుకు పంపించినాక మిల్లర్ దించుకుంటలేడు, 4 కిలోలు తక్కువ చేయమంటుండు, 3 కిలోలు తక్కువ చేయమంటుండు అని 3 రోజుల తర్వాత చెప్పి రైతుల్ని బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ దించే పైసలు మళ్ళీ ఎత్తే పైసలు కట్టుకోలేక రైతు వాని ఇంట్లో మనవాడ దించుకోమని అని చెప్పి 4 కిలోలు బస్తకు తగ్గించేదాకా గోసబెట్టి ఆ రైస్ మిల్లర్ తోటి వచ్చే పైసలలో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, టీఏలు, సిఏలు అందరూ కలిసి 6 గాలం పండించిన రైతును ఆగం చేసి వీళ్ళు పండించిన పంట మీద వాళ్ళు కమిషన్లు తిని పందికొక్కు లెక్క పలుస్తున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకోవడం చేత కాదు. కానీ దారిలో పోతూ ఒక ఆర్టీసీ డ్రైవర్ తన బాధ చెప్పిండు, ఇంకా వడ్లు కొని రబ్బా రైతులు బాధపడుతుర్రు అన్నాడు. ఎందుకంటే బువ్వ తినేది రైతు పండితేనే ఆర్టీసీ డ్రైవర్ అయినా మేమైనా మీరైనా కాబట్టి ఆయనకు బాధ అనిపించి చెప్పిండు. దానికి ఆయన ఉద్యోగం పోతుందా? 2 ఏళ్ళు ఆగితే నీ ఉద్యోగం పోతుంది రేవంత్ రెడ్డి గారు, 20-34 కాదు. కేంద్రం కూడా కొనట్లేకపోవడం వల్ల ఇది ఆలస్యం అని చెప్పి మరి మరోవైపు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నిన్న చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా, నాతో శాతనైతే లేదు, నేను చేయలేను. మొత్తాన్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళనే కొనుమని ఉత్తరం రాసి మాకు పంపుమానూరి మోడీ గారికి గంట సేపట్లో కొంటాం. మేము భరోసా యాత్ర పేరిట మీరు రైతులకు ఇచ్చేటువంటి భరోసా అయింది. వాళ్ళు ఏంటంటే అందరికీ చెప్పుకోలేకపోతున్నారు. మీకు కూడా కొన్ని సమస్యలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఇప్పుడు మీరు పరిశీలనలో చెప్పారు. మీరు వారికి ఇచ్చేటువంటి భరోసా అయింది ఈ క్రమంలో. సో ప్రతి గింజ భారత ప్రభుత్వం కొంటది, ప్రతి పైసా భారత ప్రభుత్వం ఇస్తుంది. తడిసిన రేపు మొలకలు వచ్చిన రైతులకు నష్టం కాకుండా రైతన్నని కాపాడుకునే బాధ్యతని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వీకరిస్తుంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడొద్దు, అనవసరమైనటువంటి పనులకి పాల్పడొద్దని ఈ సందర్భంగా మేము వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ఒక భరోసా, ఎందుకంటే ఇప్పటి వరకు రైతులు మాత్రం ఇక్కడ ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అని చెప్పి ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ అనేక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రైతులకు మాత్రం ప్రతిదీ కూడా, ఎందుకంటే వర్షాలు పడక ముందుకే తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పంటున్నారు. లారీలు కూడా పంపించాలని చెప్పంటున్నారు. ఒకసారి ఇప్పుడు మీరు కొన్ని నేతలు వచ్చారు కదా, ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు చెప్పండి ఒకసారి. అరే మాకు లారీలు రాక చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు మొలకలు వస్తే వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు చాలా గోస అవుతుంది. మాకు లారీలు పంపించాలి. ఇవ్వట్లేదు, మాకు మ్యాచర్ వచ్చింది, బారదాని ఇవ్వట్లేదు. మ్యాచర్ రాని వాళ్ళకు, నిన్న కోసిన వాళ్ళకు, ఇప్పుడు కుప్పలు పోసిన వాళ్ళకు కూడా మ్యాచర్ రాని వాళ్ళకి బారదాని ఇస్తాను. ఎందుకు అనుకుంటున్నారు ఈ సమయ తేడా? ఇక్కడ సెంటర్ వాళ్ళు కూడా అన్యాయంగా వాళ్ళకి దగ్గర వాళ్ళకు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు, రాజకీయ నాయకులు ఫైర్ చేసిన వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు ఇవాళ నిన్న కోసిన దానికి బారదాన్ని ముందుగానే ఇస్తాను, పక్కగా పెట్టుకుంటాను. వాళ్ళకున్న లోపేకాలు తెలుస్తలేదు. నెల రోజుల కంచి కోసిన దానికి ఇస్తలేరు. వాళ్ళకు నిన్న కోసిన దానికి బారదాన్ని ఇస్తాను, వాళ్ళు రుంపుకుంటారు. అది ఏదైనా ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో తెలిసినటువంటి వాళ్ళకే బారదాన్ని ఇస్తున్నారు, సంచులు మొత్తం ఇక్కడ లారీలు పంపిస్తున్నారా నాని అట్లా. ఇది నిన్న సాయంత్రం వచ్చింది అనుకో, వాళ్ళకి అంతకుముందే బారదాన్ని చూస్తాను, వాళ్ళు రుంపుకుంటారు. అరే వాళ్ళ మ్యాచర్ రాలే, మరి మనం మ్యాచర్ వచ్చిన బాబుది అనుకుంటే ఇది రాలేదని ఇప్పుడు చూసిన బాబుతో 13 వస్తుంది. అది ఏది లేకుండా పంపిస్తాను. మరి వాళ్ళకు ఉన్న సంబంధం మాకు తెలుస్తలేదు. ఇక్కడ సమస్య లేదు. రైతులు మాత్రం చాలా కొంత ఈ ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రైతులు అంటే వారం 10 రోజుల నుండి అలాగే 15 నెలల రోజుల నుండి ఉన్నటువంటి ఆ కళ్ళాల్లో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం మాత్రం అలాగే ఉంది. నిన్న మొన్న కోత కోసినటువంటి వాటిని మాత్రం పంపిస్తున్నారు. మరి దీని వెనుక మాత్రం ఏందన్నటువంటి విషయాలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ చెప్తున్నటువంటి నేతలు కూడా ఏంటంటే ఇప్పటి వరకు అంటే తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాము, ఎవరు అధైర్యపడకూడదు అన్నటువంటి ఒక భరోసా మాత్రం ఇస్తున్నారు. అంతకన్నా ముందు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం
మాత్రం ఇక్కడ లారీలు పంపించాలి, అలాగే బార్దాన్ని ఇవ్వాలి. ఇక్కడ వారికి కావాల్సినటువంటి సమయానికి ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ నుండి ఎక్కడికి తరలిస్తారో తెలియదు, కానీ ఇక్కడ వర్షాలు పడకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ బీజేపీ నేతలు గుర్తిస్తున్నారు. అయితే రైతులు కూడా అదే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ వెంటనే ఇక్కడ నుండి నెల రోజుల నుండి ఇక్కడే పడిగాపులు కాస్తున్నటువంటి తమకు ఒక వెంటనే ఇక్కడ ధాన్యాన్ని తరలించి తమకు ఊరట కలిగించాల్సిన ఒక విజ్ఞప్తిని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఇక్కడ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేల బృందం కనుక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ రైతు గోసా బీజేపీ భరోసా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎంపీలు ఎమ్మెల్యేల బృందం కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ మొత్తం రైతులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి రఘునందన్ రావు గారు అంటున్నారు. సార్, ఇప్పటి వరకు మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి? ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 45 రోజుల నుండి ఇక్కడ ఐకేపీ సెంటర్లకే పరిమితమై అని చెప్పారు. 6 గాలలో ఉన్నటువంటి శ్రమ అంతా వర్షాలు వస్తే నీటి పాలయ్యేటువంటి ఒక బాధను మాత్రం వెళ్ళగలుగుతున్నారు. ఆవేదన కూడా వాళ్ళలో కనిపిస్తుంది, కానీ ఇప్పటి వరకు పట్టించుకునేటువంటి నాదులు లేదన్నటువంటి విషయాలు మాత్రం స్పష్టమవుతుంది. మీరు ఏం గమనించారు? వారికి ఏం భరోసా ఇవ్వబోతున్నారు? బేసికల్గా గమనించిందంతా మాకంటే ముందు మీరు కూడా గమనించిండ్రు. దాదాపు 45 రోజుల నుంచి రైతన్నలు వడ్లు తీసుకొని మార్కెట్కి వచ్చి కొన్ని జాగాలలో శుతి లేదని, కొన్ని జాగాలలో గన్ని బ్యాగులు లేవని, కొన్ని దగ్గరలలో లారీలు లేవంటే ఆఖరికి వాళ్ళే సొంత ట్రాక్టర్లు పెట్టుకోరు. అన్లోడ్ చేసేందుకు 3-4 రోజులు వెయిట్ చేయమంటే కూడా రైతులు వెయిట్ చేస్తారు. దుర్మార్గం ఏంటంటే 41 కిలోల 600 గ్రాములు జోకించుకొని ఇక్కడనే ట్రక్ షీట్ ఇవ్వాల్సినటువంటి సెంటర్లలో కొనుగోలు చేస్తున్న అధికారులు మిల్లుకు పంపించినాక మిల్లర్ దించుకుంటలేడు, 4 కిలోలు తక్కువ చేయమంటుండు, 3 కిలోలు తక్కువ చేయమంటుండు అని 3 రోజుల తర్వాత చెప్పి రైతుల్ని బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ దించే పైసలు మళ్ళీ ఎత్తే పైసలు కట్టుకోలేక రైతు వాని ఇంట్లో మనవాడ దించుకోమని చెప్పి 4 కిలోలు బస్తకు తగ్గించేదాకా గోసబెట్టి ఆ రైస్ మిల్లర్ తోటి వచ్చే పైసలలో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, టీఏలు, సిఏలు అందరూ కలిసి 6 గాలం పండించిన రైతును ఆగం చేసి వీళ్ళు పండించిన పంట మీద వాళ్ళు కమిషన్లు తిని పందికొక్కులు లెక్క పలుస్తున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకోవడం చేత కాదు, కానీ దారిలో పోతూ ఒక ఆర్టీసీ డ్రైవర్ తన బాధ చెప్పిండు. ఇంకా వడ్లు కొని రబ్బా రైతులు బాధపడుతుర్రు అన్నాడు. ఎందుకంటే బువ్వ తినేది రైతు పండితేనే ఆర్టీసీ డ్రైవర్ అయినా మేమైనా మీరైనా కాబట్టి ఆయనకు బాధ అనిపించి చెప్పిండు. దానికి ఆయన ఉద్యోగం పోతుందా? 2 ఏళ్ళు ఆగితే నీ ఉద్యోగం పోతుంది రేవంత్ రెడ్డి గారు, 20-34 కాదు. కేంద్రం కూడా కొనట్లేకపోవడం వల్ల ఇది ఆలస్యం అని చెప్పి మరి మరోవైపు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నిన్న చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా, నాతో శాతనైతే లేదు, నేను చేయలేను. మొత్తాన్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళనే కొనుమని ఓ ఉత్తరం రాసి మాకు వంపుమానూరి మోడీ గారికి గంట సేపట్లో కొంటాం. మేము భరోసా యాత్ర పేరిట మీరు రైతులకు ఇచ్చేటువంటి భరోసా అయింది. వాళ్ళు ఏంటంటే అందరికీ చెప్పుకోలేకపోతున్నారు. మీకు కూడా కొన్ని సమస్యలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఇప్పుడు మీరు పరిశీలనలో చెప్పారు. మీరు వారికి ఇచ్చేటువంటి భరోసా అయింది ఈ క్రమంలో. సో ప్రతి గింజ భారత ప్రభుత్వం కొంటది, ప్రతి పైసా భారత ప్రభుత్వం ఇస్తుంది. తడిసిన రేపు మొలకలు వచ్చిన రైతులకు నష్టం కాకుండా రైతన్నని కాపాడుకునే బాధ్యతని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వీకరిస్తుంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడొద్దు, అనవసరమైనటువంటి పనులకి పాల్పడొద్దని ఈ సందర్భంగా మేము వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ఒక భరోసా, ఎందుకంటే ఇప్పటి వరకు రైతులు మాత్రం ఇక్కడ ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అని చెప్పి ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ అనేక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రైతులకు మాత్రం ప్రతిదీ కూడా, ఎందుకంటే వర్షాలు పడక ముందుకే తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పంటున్నారు. లారీలు కూడా పంపించాలని చెప్పంటున్నారు. ఒకసారి ఇప్పుడు మీరు కొన్ని నేతలు వచ్చారు కదా, ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు చెప్పండి ఒకసారి. సార్లు అరే మాకు లారీలు రాక చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు మొలకలు వేస్తే వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు చాలా గోస అవుతుంది. మాకు లారీలు పంపించాలి. ఇవ్వట్లేదు మాకు మ్యాచర్ వచ్చింది, బారదాని ఇవ్వట్లేదు. మ్యాచర్ రానోళ్ళకు, నిన్న కోసిన వాళ్ళకు, ఇప్పుడు కుప్పలు పోసిన వాళ్ళకు కూడా మ్యాచర్ రానోళ్ళకి బారదాని ఇస్తాను. ఎందుకు అనుకుంటున్నారు ఈ సమయ తేడా? ఇక్కడ సెంటర్ వాళ్ళు కూడా అన్యాయంగా వాళ్ళకి దగ్గర వాళ్ళకు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు, రాజకీయ నాయకులు ఫైర్ చేసిన వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు ఇవాళ నిన్న కోసిన దానికి వీళ్ళు బారదాన్ని ముందుగానే ఇస్తాను, పక్కగా పెట్టుకుంటాను. వాళ్ళేదో వాళ్ళకున్న లోపాయకాలు తెలుస్తలేదు. 4 రోజుల కాంచి కోసిన దానికి ఇస్తలేరు. వాళ్ళకు నిన్న కోసిన దానికి బారదాన్ని ఇస్తాను, వాళ్ళు రుంపుకుంటారు. అది ఏదైనా ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో తెలిసినటువంటి వాళ్ళకే బారదాన్ని ఇస్తున్నారు, సంచులు మొత్తం ఇక్కడ లారీలు పంపిస్తున్నారా నాని అట్లా. ఇది నిన్న సాయంత్రం వచ్చింది అనుకో, వాళ్ళకి అంతకుముందే బారదాన్ని చూస్తాను, వాళ్ళు రుంపుకుంటారు. అరే వాళ్ళ మ్యాచర్ రాలే, మరి మనం మ్యాచర్ వచ్చిన బాబుది అనుకుంటే ఇది రాలేదు అని ఇప్పుడు చూసిన బాబుతో 13 వస్తుంది. అది ఏది లేకుండా పంపిస్తాను. మరి వాళ్ళకు ఉన్న సంబంధం మాకు తెలుస్తలేదు. ఇక్కడ సమస్య లేదు.
రైతులు మాత్రం చాలా కొంత ఈ ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రైతులు అంటే వారం 10 రోజుల నుండి అలాగే 15 నెలల రోజుల నుండి ఉన్నటువంటి ఆ కళ్ళాల్లో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం మాత్రం అలాగే ఉంది. నిన్న మొన్న కోత కోసినటువంటి వాటిని మాత్రం పంపిస్తున్నారు. మరి దీని వెనుక మతలబు ఏందన్నటువంటి విషయాలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ చెప్తున్నటువంటి నేతలు కూడా ఏంటంటే ఇప్పటి వరకు అంటే తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాము, ఎవరు అధైర్యపడకూడదు అన్నటువంటి ఒక భరోసా మాత్రం ఇస్తున్నారు. అంతకన్నా ముందు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ లారీలు పంపించాలి, అలాగే బార్దాన్ని ఇవ్వాలి. ఇక్కడ వారికి కావాల్సినటువంటి సమయానికి ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ నుండి ఎక్కడికి తరలిస్తారో తెలియదు, కానీ ఇక్కడ వర్షాలు పడకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ బీజేపీ నేతలు గుర్తిస్తున్నారు. అయితే రైతులు కూడా అదే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ వెంటనే ఇక్కడ నుండి నెల రోజుల నుండి ఇక్కడే పడిగాపులుగా వస్తున్నటువంటి తమకు వెంటనే ఇక్కడ ధాన్యాన్ని తరలించి తమకు ఊరట కలిగించాల్సిన ఒక విజ్ఞప్తిని చెప్తున్నటువంటి పరిస్థితి.